మహాజాతరలో మొదటి ఘట్టం సారలమ్మ తల్లిని సమ్మక్క గద్దె వద్దకు తీసుకురావడం. ప్రస్తుతం కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ తల్లిని ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొద్దిసేపట్లో కాక వంశీయులు మేడారం వద్దకు కాలినడకన 3.5 కిలోమీటర్ల మేర జంపన్న వాగు గుండా తాకుతూ సారలమ్మ తల్లిని మేడారం ప్రధాన గద్దెలకు తీసుకెళ్లి ఈ రోజున ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక ఉదయం నుంచే కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆడపడుచులంతా కూడా ఆ బిందెల్లో నీళ్లు తీసుకురావడం, ప్రస్తుతం కాక సారయ్య నేతృత్వం లోపల పూజలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా సారలమ్మ తల్లిని గద్దెల వద్దకు తీసుకెళ్తారు కాక వంశీయులు మనతో ఉన్నారు. ఏంటి సారలమ్మ తల్లిని ఏం పూజలు చేస్తారు, ఎన్ని గంటలకు తీసుకెళ్తారు, ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్? ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి సార్ మా ఊరు ఆడపడుచులు అందరూ కూడా వచ్చేసి ఇంటింటికి నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చేసి మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టి అమ్మవారికి మొక్కేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ నుంచి మా ఊరు ఆడపడుచులు కూడా ఇంటింటి బిందె తీసుకొని అమ్మవారి దగ్గరికి బయలుదేరుతాం. చంపన వాగు నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి గద్దెలు అలికేసి అక్కడ ముగ్గులు వేసేసి అమ్మవారిని తీసుకురావడం కోసం స్వాగతించడం కోసం మా ఆడపడుచులందరూ వెళ్ళేసి అలంకరించేసి వస్తారు సార్. ఈరోజు సాయంత్రం వచ్చేసి 6:30-7 గంటల మధ్యలో అమ్మవారి సారలమ్మవారిని ఇక్కడ తీసుకొని గద్దె మీద తీసుకొని వెళ్ళి అందరికీ దర్శనం చేయవచ్చు. ఇట్లా తీసుకెళ్లే ముందు హనుమాన్ జెండా పట్టుకోవడము, మీ కాక వంశీయులంతా సంరక్షకులుగా ఉండడము. సో ఎందుకు ఈ కాక వంశీయులు ఎందుకు సారలమ్మ తల్లిని తీసుకెళ్తారు? కాక వంశీయులు ఎక్కువగా ఎందుకు తీసుకెళ్తారంటే అది మా పురాతన కాలం నుంచి మా పెద్దలు అయితే ఎవరైతే దాని ఆనవాయితీగా చేస్తున్నారో ఈ అందరూ ముగ్గురు దేవతలు ఏంటంటే అమ్మవారికి అంటే సమ్మక్క తల్లి రావడానికి ముందే ఆ కొడుకు భర్త వీళ్ళైతే ఎవరున్నారో వీళ్ళందరినీ మేము గద్దె దగ్గర చేర్చిన తర్వాత సమ్మక్క తీసుకురావడం జరుగుతుంది సార్. ఎందుకు ప్రతిష్ఠత అంటే అది మాకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేము చేస్తాం, ప్రత్యేక పూజలు చేసి తీసుకుని రావడం జరుగుతుంది కాబట్టి ఇలా మేము చేయడం జరుగుతుంది. దారిపడున్న భక్తులంతా ఎగబడతారు తల్లిని తీసుకెళ్తుంటే తాకాలని. సో ఈ తాకిడి ఉంటుంది కదా, మీ వంశం ఎన్నో ఏళ్ల నుంచి సారలమ్మ తీసుకెళ్తాది, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్? మాకు ఈ ఫీల్ అంటే వచ్చేసి అమ్మవారు అనేది పవిత్రంగా మేము తీసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే చాలామంది తాకుతుంటారు, అమ్మవారిని తాకాలి, మేము మాకు ఒక పుణ్యం కలగాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మా అన్ని డిపార్ట్మెంట్ పోలీసు వారి సహాయం తీసుకోవడం, గవర్నమెంట్ సహాయం తీసుకొని ఎవరు కూడా అమ్మవారిని తాకకుండా ఎట్లా పరోక్షంగా అంటే ఎవరు కూడా తాకకుండా పవిత్రంగా తీసుకుపోయి అక్కడ అమ్మవారిని ప్రదర్శించాలనేది మా ఆనవాయితీ. ఇది మాకు వెనకడతల నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. అందుకే ఇప్పుడు ఇలా జరుగుతుంది. జంపన్న వాగుకి వెళ్తారు, జంపన్న వద్ద ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తారా సారలమ్మ తీసుకెళ్ళి? జంపన్న వాగు దగ్గర అంటే సార్ జంపన్న వాగులో వచ్చేసి అక్కడ జంపన్న జరిగిపోవడం వల్ల అక్కడ ఎర్ర రక్తం బారింది కాబట్టి అక్కడ అమ్మవారు ఆ సారలమ్మ తమ్ముడిని ఒకసారి తాగి అంటే ఆ నీళ్ళని తాగి నీళ్ళు చల్లుకొని తీసుకుని జలకం చల్లుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ప్రత్యేక పూజలు అనేది ఉండవు, ఎందుకంటే నేనే జంపనం తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ప్రత్యేక పూజలు జంపనకు సంబంధించిన పూజలు చేస్తారు అది కాబట్టి అది వాళ్ళు చేసిన తర్వాత మేము కూడా నెక్స్ట్ డే వెళ్ళేసి అక్కడ అమ్మవారి జలకం జంపన నీళ్ళు జలకంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు అనేది ఏమి ఉండదు. సారలమ్మ వనానికి నుండి ప్రధానంగా గద్దెల వద్దకు సారలమ్మ ఆగమన ప్రోగ్రాం అయితే మొదలైంది. ప్రస్తుతం కన్నెపల్లిలో మనం ఉన్నాం. కన్నెపల్లిలోని ఈ సారలమ్మ కొలువైన ఆలయం వద్ద ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క వేప చెట్టు వద్ద ఆ సారలమ్మకు సంబంధించినటువంటి ఆ వెదురు కొంగు ఆ పసుపు కుంకుమలతో అలంకరించారు. ఉదయం ఈ కన్నెపల్లి గ్రామంలో ఉన్నటువంటి కాక వంశీయులు కాక వంశానికి చెందినటువంటి ఆడపడుచులంతా కూడా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. ఆ పూజల అనంతరము ఆ యొక్క ఈ ఆలయానికి అదే శుద్ధ జలంతో వచ్చిన తర్వాత అమ్మవారి పీఠాన్ని శుద్ధి చేయడము, పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించడము, పూర్తిగా ప్రత్యేక రహస్య పూజలు దాదాపు గంట సేపు రహస్య పూజలు కొనసాగుతాయి. సారలమ్మ తల్లిని తీసుకొచ్చేటువంటి కాక సారయ్య ఆధ్వర్యం లోపల ఈ రహస్య పూజలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ పూజల అనంతరము ఆ యొక్క రహస్యంగా ప్రస్తుతం మనం చూడొచ్చు సారలమ్మ కొలువై ఉన్నటువంటి ఆ ఆలయం లోపల ప్రస్తుతం పూజల తంతు కొనసాగుతుంది. పూజల తర్వాత ఈ యొక్క సారలమ్మను తోడుకొని వెళ్ళేటువంటి కాక సారయ్య ఎవరైతే ప్రధాన దేవుడు కాక సారయ్య ఉన్నారో తాను ఈ యొక్క సారలమ్మ ఉన్నటువంటి ఆ యొక్క తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక సారలమ్మకు తీసుకెళ్లే కాక సారయ్యకు పూర్తిగా సంరక్షణగా కాక కిరణ్ కాక వెంకటేశ్వర్లు ఉంటారు. అదేవిధంగా హనుమాన్ జెండాతో ఈ యొక్క సారలమ్మను తీసుకెళ్లేటువంటి ప్రధాన దారి గుండా మొదటగా హనుమాన్ జెండాతో ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి సోలెం వెంకన్న వెళ్తారు. ఆ తర్వాత జలకం తీసుకొని గొంది లక్ష్మయ్య ధూప దీపాలు తీసుకొని కాకరంజిత్ ఈ విధంగా ఈ యొక్క కాక వంశీయులందరితో కూడినటువంటి సారలమ్మ తల్లిని జంపన్న వాగు మీదుగా తీసుకెళ్లి జంపన్న జలాన్ని ఆ తలపై చల్లుకొని పూర్తిగా ఆ మేడారం ప్రధాన గద్దెల వద్దకు తీసుకెళ్లి
ఆ రాత్రి 9-10 గంటల సమయం లోపల ప్రతిష్టాపన చేయబోతారు. ఇది మహాజాతర లోపల మొదటి రోజు జరిగేటువంటి ప్రధాన ఘట్టము. ఇక భారీగా పోలీస్ బందోబస్తు రోప్ పార్టీల ఆధ్వర్యం లోపల దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కన్నెపల్లి నుంచి మేడారం ప్రధాన గద్దెల వద్దకు ఈ యొక్క సారలమ్మ తల్లిని తోడుకొని వెళ్ళేందుకైతే ప్రస్తుతము పూజలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి బయలుదేరి మేడారం ప్రధాన గద్దెల వద్దకైతే చేరుకోబోతుంది. వీడియో తల్లి సంతోష్తో వేణుబిక్తివి, కన్నెపల్లి, మేడారం. For more videos like this, subscribe Big TV channel.